నుంచి మరొక అప్డేట్ అంతోంది. తమిళనాడులో డిఎంకే ఆధిక్యత కనబరుస్తోంది. రెండో ప్లేస్ కోసం అటు అన్నా డిఎంకే టీవీకే మధ్య ఒక టఫ్ ఫైట్ అయితే ప్రస్తుతం నడుస్తోంది. చపాక్లో చూసినట్టయితే ఉదయనిధి వెనుకంజలో ఉండగా టీవీకే అధినేత విజయ్ సంబంధించి పెరంబూర్లో ఆయన ముందంజలో ఉన్నట్టుగా ప్రస్తుతం మనకి అప్డేట్ అంటుంది. తమిళనాడు నుంచి పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కార్తిక్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. కార్తిక్, పెరంబూర్లో విజయ్ ఇంతకు ముందు కాస్త వెనుకంజలో కనిపించారు. కాకపోతే బ్యాలెట్ కౌంటింగ్ ప్రక్రియ కంప్లీట్ అయ్యేసరికి పూర్తిగా ఆధిక్యంలో కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్ ఏంటి ప్రస్తుతం? ఇప్పుడు ఒక రకంగా తమిళనాడు విజయ్ ప్రబంధనమే సృష్టిస్తున్నారు. మొత్తం ఇప్పటి వరకు కూడా 154 స్థానాలకు సంబంధించినటువంటి జరిగినటువంటి పోస్టల్ బ్యాలెట్ లో ఓట్లలో కూడా తన స్పష్టమైనటువంటి ఆధిక్యాన్ని కూడా ప్రదర్శిస్తున్నాడు. మొత్తం 64 స్థానాల్లో విజయ్ ముందుంచే సెకండ్ ప్లేస్ లో డిఎంకే 50 స్థానాల్లో ఉండగా థర్డ్ ప్లేస్ లో 40 స్థానాల్లో మాత్రమే ఏఐడిఎంకే ఉంది. ఒక రకంగా వన్ సైడ్ గా కూడా చాలా దూకుడుగా కూడా విజయ్ కి సంబంధించినటువంటి టీబీకే పార్టీ దూసుకు వెళ్తుందనేదైతే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మొదట కాస్త వెనుకంజలో ఉన్నప్పటికీ ఇప్పుడు మాత్రం ట్రెండ్ స్టార్ట్ అయినప్పటి నుంచి మాత్రం తన ఆధిక్యాన్ని అయితే చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నారు. ఇక కొద్దిసేపటి క్రితం మనకు వచ్చినటువంటి బ్రేకింగ్ ప్రకారం కొలత్తూరులో నుంచి పోటీ చేసినటువంటి సీఎం స్టాలిన్ సైతం వెనుకంజలో ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ లో ఆయన దాదాపు 26 ఓట్ల తేడాతో వెనుకంజలో ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది. సో దీంతో పాటు డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి ఉదయనిధి స్టాలిన్ కూడా చేపాక్లో వెనుకంజలో ఉన్నారు. మొత్తం అర్బన్ నియోజకవర్గాలు మొత్తం కూడా టీవీకే తన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. మొత్తం తొలి స్థానంలో ఉండగా రెండో స్థానంలో ఉన్నటువంటి గ్యాప్ కూడా చాలా ఎక్కువగా ఉందని చెప్పాలి. త్యాగరాజ నగర్ లో ఏకంగా 300 ఓట్ల తేడాతో డిఎంకేకి టీవీకేకు తేడా ఉందంటే ఏ స్థాయిలో ఉందని అర్థం చేసుకోవచ్చు. అదే అన్నా డిఎంకేకి వచ్చేసరికి ఆ సంఖ్య మరింత ఎక్కువగా ఉందని చెప్పాలి. ఈ రకంగా మొత్తం 60 టెన్స్ లో మాత్రం టీవీకే వన్ సైడ్ గా కూడా దూసుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. క్షణక్షణం కూడా టీవీకేకి సంబంధించినటువంటి ఆధిక్యం అనేది పెరుగుతూనే ఉందే తప్ప తగ్గట్లేదు. పోస్టల్ బ్యాలెట్ లో ఈ రకంగా ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా అర్బన్ నియోజకవర్గాలకు సంబంధించి అర్బన్ ఏరియాలకు సంబంధించినటువంటి వచ్చినటువంటి ట్రెండ్ గానే మనం భావించాలి. ఇంకా కూడా మిగతా ఏదైతే దక్షిణ తమిళనాడు కావచ్చు, డెల్టా ప్రాంతం కావచ్చు, ఇక కొంగునాడుకు సంబంధించినటువంటి ప్రాంతాలన్నీ కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఆయా ప్రాంతాలకు సంబంధించి ఇంకా దాదాపు 124 ఏదైతే నియోజకవర్గాలకు సంబంధించి ఇంకా డేటా రావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అది వచ్చాక ట్రెండ్స్ అనేది ఎలా మారుతుంది అనేది కూడా చూడాలి. అయితే యాజ్ ఎర్లీ మాత్రం ముందంజలో అయితే విజయ్ పార్టీ దూసుకుని వెళ్తుంది. అనుకున్నట్టుగానే గతంలో తొలి రౌండ్ లో మాత్రం కాస్త పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో వెనుకంజలో ఉన్నప్పటికీ దాని తర్వాత ఊహించిన విధంగా పుంజుకుంది. మొత్తం 300 ఓట్ల నుంచి 500 ఓట్ల వరకు కూడా మెజారిటీ అనేది కూడా కేవలం పోస్టల్ బ్యాలెట్ లోనే కనబడుతుందంటే ఇక ఈవీఎంల విషయానికి వస్తే కాటికి అది మరింత రెట్టింపు అయ్యేటువంటి అవకాశాలు అయితే ముఖ్యంగా చెన్నై సిటీ పరిధిలో ఉన్నటువంటి మెట్రో ఏదైతే నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో 35 నియోజకవర్గాల్లో వాటిల్లో అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. కొద్దిసేపు క్రితమే మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు త్యాగరాజ నగర్ కి సంబంధించి ఆనంద్ అత్యంత ముందులో ఉన్నారు. 3800 ఓట్లు సాధిస్తే సెకండ్ ప్లేస్ లో డిఎంకే పార్టీ కేవలం 2700 ఓట్లు సాధించింది. ఇక మూడో ప్లేస్ లో కేవలం 900 ఓట్లతో మూడో ప్లేస్ లో ఉన్నటువంటి పరిస్థితి అన్నా డిఎంకే. సో ఇలాగా చెన్నై సిటీ పరిధిలోకి వచ్చేసరికి కేవలం డిఎంకే వర్సెస్ టీవీకే అన్నట్లుగానే సాగుతోంది. విజయ్ వర్సెస్ స్టాలిన్ గానే ఈ మొత్తం వ్యవహారాన్ని కూడా చెన్నై సిటీలో ఉన్నటువంటి వారందరూ కూడా అర్థం చేసుకోవాలి. డిఎంకేకి అత్యంత హోల్డ్ గా ఉన్నటువంటి స్థానమే చెన్నై సిటీతో పాటు చెన్నై సిటీ అర్బన్ పరిధిలో ఉన్నటువంటి 35 నియోజకవర్గాలు. గతంలో జరిగినటువంటి 2021లో 35 నియోజకవర్గాల్లో 34 నియోజకవర్గాలను డిఎంకే సొంతం చేసుకుంటే ప్రస్తుతం ఆ పరిస్థితి అయితే పోస్టల్ బ్యాలెట్ లోనే కనిపించలేదంటే మాత్రం ఇంకా అర్లీ ట్రెండ్స్ ఈవీఎంలకు సంబంధించినటువంటి లెక్కింపు ప్రారంభం అయితే మాత్రం పరిస్థితి ఇలానే ఉంటుంది అనేది మాత్రం ఒక క్లారిటీకి అయితే మనం ఇప్పటికే కొద్దిగా రావచ్చనే చెప్పుకోవాలి. అయితే ఇంకా తొలి రౌండ్ మాత్రమే కొన్ని నియోజకవర్గాల్లో ప్రారంభమైంది. ఇంకా చాలా నియోజకవర్గాల్లో ప్రారంభం కానటువంటి పరిస్థితి. ఇంకా అన్నా డిఎంకేకి హోల్డ్ ఉన్నటువంటి కొంగునాడు ప్రాంతం కావచ్చు, కావేరీ డెల్టా ప్రాంతం కావచ్చు, పక్కన ఉన్నటువంటి దక్షిణ తమిళనాడు లాంటి ప్రాంతాల్లో ఇంకా ప్రారంభం కానటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి యాజ్ ఎర్లీగా స్టార్ట్ అయినటువంటి మొదలైనటువంటి అర్బన్ మొత్తం కూడా ఒక ఊపు అయితే మొత్తం టీవీకే పార్టీ విజయ్ ఊపేస్తున్నాడు అనేది అయితే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక ఫస్ట్ రౌండ్ తర్వాత పరిస్థితి ఎలాగుంటుంది, దాని తర్వాత మొత్తం లీడ్స్ అనేది ఎలా కొనసాగుతాయనేది మాత్రం చాలా ఆసక్తికరంగానే మారిందని చెప్పుకోలేదు. అయితే కార్తిక్, మొదటి నుంచి మనం చూస్తున్నాం తమిళనాడులో టీవీకే అధినేత విజయ్ చాలా కాన్ఫిడెన్స్ గా కనిపిస్తున్నటువంటి
పరిస్థితి కనిపిస్తోంది. దానికి తగ్గట్టుగానే రిసార్ట్ రాజకీయాలు కూడా ఆయన అక్కడ మొదలు పెట్టేశారు. ఆల్రెడీ రిసార్ట్ బుక్ చేయడం వల్ల నేతలందరికీ కూడా, గెలిచిన వారందరూ కూడా వెంటనే అందుబాటులోకి రావాలి ఎట్టి పరిస్థితుల్లో అంటూ ఒక వార్నింగ్ లాగా ఆయన జారీ చేసినటువంటి పరిస్థితి చూసాం. సో ఇప్పుడు లీడ్స్ చూస్తుంటే దాదాపుగా 67 స్థానాల్లో టీవీకే లీడ్ లో కనిపిస్తోంది. సో ఆయన నమ్మకం దిశగానే ఈసారి తమిళనాడులో ఒక ప్రభంజనం సృష్టించే అవకాశం కనిపిస్తుంది అనుకోవచ్చా? చాలా స్పష్టంగా అయితే అనుకున్నట్టుగానే ఎక్కడైతే తనకు పట్టు ఉంటుంది, ఇక్కడే మనం ఎక్కువగా సాధించాలి అనుకున్నారో అనుకున్నట్లుగానే ఆ అర్బన్ నియోజకవర్గాలన్నింటిలో కూడా వన్ సైడ్ గా కూడా విజయ్ అయితే తన సత్తాను చాటుతూ ఉన్నారు. అందుకే ఎక్కువగా కూడా ఈ నియోజకవర్గాల్లోనే ప్రచారం మీద కూడా దృష్టి పెట్టినటువంటి పరిస్థితి. అనుకున్నట్టుగానే అత్యంత ముందస్తుగా అయితే ముందుగా అయితే విజయ్ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గతానికి భిన్నంగా కూడా డిఎంకే హోల్డ్ గా ఉన్నటువంటి అర్బన్ నియోజకవర్గాలు ఎప్పుడు కూడా అన్నాడీఎంకే ఎప్పుడు కూడా పట్టు సాధించలేదు. ఎప్పుడు కూడా ఇక్కడ డిఎంకేనే పట్టు నిలుపుకుంటూ వచ్చింది. గత ఎన్నికల్లో కూడా అలాగే 35 నియోజకవర్గాల్లో 34 సాధించిందంటేనే మనం ఏ విధంగా ఉందనేది అర్థం చేసుకోవచ్చు. ఆ మిగిలిన ఒకటి కూడా కూటమిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. సో ఓవరాల్ గా క్లీన్ షీప్ ఆ పార్టీకి సంబంధించినటువంటి మొత్తం కూటమి చేసిందని చెప్పాలి. కానీ ఇప్పుడు అలా లేదు. కూటమి మొత్తం కూడా దిగినప్పటికీ కూడా డిఎంకేకి మాత్రం పరిస్థితి రివర్స్ లోనే కనబడుతుంది. టీవీకే మాత్రం సింగిల్ గా వచ్చినప్పటికీ కూడా ఒక ప్రభంజనమే. మామూలుగా కాదు, గతంలో ఎన్నడూ పోస్టల్ బ్యాలెట్ లోనే ఈ విధంగా వన్ సైడ్ గా కూడా జరగనటువంటి పరిస్థితి. గతంలో జయలలిత ఏదైతే కరుణానిధి ఉన్న టైంలో కూడా పోటాపోటీగా ఉండేదే తప్ప ఇలా వన్ సైడ్ గా దాదాపు 20-30 స్థానాలు అధికంగా ఎప్పుడు కూడా అర్లియర్ ట్రెండ్స్ లోనే లేనటువంటి పరిస్థితి. సో తాజాగా ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం మేరకు దాదాపు 160 వరకు కూడా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇదైతే కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. ఇక ఈవీఎంలకు సంబంధించి కూడా 4 నియోజకవర్గాల్లో ప్రారంభమైతే ఆ 4 నియోజకవర్గాల్లో కూడా మొత్తం అన్ని చోట్ల కూడా టీవీకే పార్టీనే ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా తిరుచి వెస్ట్ లో మాజీ మంత్రిగా ఉన్నటువంటి నెహ్రూ దాదాపు 1100 ఓట్ల లీడ్ లో నుంచి వెనుకంజలో ఉండిపోయారు. మొత్తం ఇప్పుడు టీవీకే పార్టీ అక్కడ లీడ్కు వచ్చినటువంటి పరిస్థితి. రెండో రౌండ్ ముగిసే సమయానికి టీవీకే లీడ్ లో ఉంటే, సెకండ్ ప్లేస్ లో డిఎంకే ఉంటే, థర్డ్ ప్లేస్ లో కేవలం 1100 ఓట్లతో అన్నా డిఎంకే పార్టీ థర్డ్ పొజిషన్ లో ఉందని చెప్పాలి. సో మొదటి నుంచి అక్కడ నెహ్రూకి మంచి హోల్డ్ ఉంది, డిఎంకే పార్టీకి మంచి హోల్డ్ ఉంది. అలాంటి నియోజకవర్గంలో కూడా టీవీకే తన సత్తాను చాటింది. అక్కడ సత్తా చాటాలనుకున్నటువంటి అన్నా డిఎంకే మాత్రం రివర్స్ లో అక్కడ ఫలితాలు వచ్చినటువంటి పరిస్థితి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించే కాదు, ఈవీఎంలకు సంబంధించినటువంటి ప్రారంభమైనటువంటి రెండో రౌండ్ లో కూడా టీవీకే పార్టీ తిరుచి వెస్ట్ లో అయితే మంత్రిని వెనక్కి నట్టి ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి ఇలా చాలా ప్రాంతాల్లో కనబడుతుంది. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే సీఎం, డిప్యూటీ సీఎం పోటీ చేసినటువంటి కొలత్తూరు నియోజకవర్గంలో స్టాలినే ఏకంగా పోస్టల్ బ్యాలెట్ లో వెనుకంజలో ఉన్నారు. ఇంకా అక్కడ ఈవీఎంలకు సంబంధించినటువంటి ట్రెండ్ అయితే స్టార్ట్ కానటువంటి పరిస్థితి. ఇలా ఓవరాల్ గా చూసుకుంటే ఒక రకంగా టీవీకే పార్టీ అయితే తమిళనాట దూసుకెళ్తున్నటువంటి పరిస్థితి. మరి అరగంటలో అయితే మరింత క్లారిటీ అయితే రూరల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏరియాలు అయితే ఉన్నాయో, కొంగునాడు కావచ్చు, దక్షిణ తమిళనాడు కావచ్చు, కావేరీ డెల్టా లాంటి ప్రాంతాలన్నింటినీ కూడా పరిశీలిస్తే మాత్రం విజయ్ ప్రపంచం మొత్తం తమిళనాడు అంతా విస్తరించిందనే చెప్పుకునేలాగా మనకు కనబడుతుంది. ఓవర్ టు ప్రియా. రైట్ కార్తిక్, థ్యాంక్ యూ. అటు తమిళనాడు అప్డేట్ మనం చూస్తున్నాం. పోస్టల్ బ్యాలెట్ కంప్లీట్ అయ్యేసరికి టీవీకే మొదటి స్థానానికి దూసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పెరంబూర్లో ఆయన ఆధిక్యంలో కనిపిస్తున్నారు. మొదటి దశలో మనం చూసాం ఆయన పోటీ చేస్తున్నటువంటి 2 ప్లేసెస్ లో కూడా, పెరంబూర్ అలాగే తిరుచి ఈస్ట్ నుంచి పోటీ చేస్తున్నారు. 2 ప్లేసెస్ లో కూడా ఆయన వెనకంజలో ఉన్నటువంటి పరిస్థితి చూసాం. అయితే అనూహ్యంగా ఇప్పుడు ఆయన ముందంజలోకి వచ్చారు. తమిళనాడు పోస్టల్ బ్యాలెట్ కంప్లీట్ అయ్యేసరికి టీవీకే మొదటి స్థానానికి వచ్చి చేరుకుంది. పెరంబూర్ లో విజయ్ కూడా ఆధిక్యంలో కనిపిస్తున్నారు. మొత్తంగా 68 స్థానాల్లో టీవీకే పార్టీ ముందంజలో కనిపిస్తోంది. అటు అన్నా డిఎంకే 52 స్థానాల్లో లీడ్ లో కనిపిస్తోంది. డిఎంకే 50 స్థానాల్లో లీడ్ లో కనిపిస్తోంది. సో ఈ పరిస్థితుల్ని చూస్తుంటే నిజంగానే మై యాక్సెస్ ఇండియా ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యే అవకాశం ఉన్నట్టుగా మనం కనిపిస్తోంది. సో పోస్టల్ బ్యాలెట్ కంప్లీట్ అయ్యేసరికి ఈ రిజల్ట్ ఉంటే కొన్ని గంటల్లో ఎటువంటి రిజల్ట్ వస్తుందో మొత్తం దేశం మొత్తం కూడా ఈ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల కోసం చూస్తోంది.